వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఖమ్మం నగరంలో దారుణ హత్య. మోడెం ప్రమీల అనే వివాహిత కస్బా బజార్ సమీపంలో ఓ దుకాణంలో పనిచేస్తూ పని ముగించుకొని రూమ్కి వెళ్లే టైంలో జీవిమాల్ వెనుక సందులో ఆమెను అత్యంత కిరాతకంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. అయితే ప్రమీలను చంపిందే ఆమె భర్త స్నేహితుడు శ్రావణ్గా అనుమానిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నరసింహారావు అనే ఆర్ఎంపీ వైద్యుడు ప్రమీల ఇరువురు ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిగా ఉంటున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అయితే విడిపోయి ఉంటున్న ప్రమీలను కొద్ది నెలలుగా తన భర్త నరసింహారావు స్నేహితుడు శ్రవణ్ ఎవరైతే ఉన్నాడో అతను వేధిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులుగా భర్తకి తిరిగి ఆమె ఫోన్లో చెప్పింది ఈ విషయం మొత్తం కూడా. గత నెల రోజుల క్రితం భద్రాచలంలో శ్రవణ్పై ప్రమీల కుటుంబ సభ్యులు కేసు కూడా పెట్టారు. శ్రవణ్ ప్రవర్తనలో మార్పు రాలా. అక్కడ అతని వేధింపులు తాళలేక నెల క్రితమే ఖమ్మంకు వచ్చి ఓ ఇంట్లో అద్దుకుంటోంది. అయినా శ్రావణ్ టార్చర్ ఆమెను వెంటాడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్యూటీ ముగించుకొని ఒంటరిగా వస్తున్నటువంటి ప్రమీలను శ్రావణే హత్య చేసి చంపి ఉంటాడని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది. అయితే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి టైంలో పెళ్ళైన కొన్ని రోజులు ఈ శ్రావణ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లోనే వీళ్ళు రెంటుకున్నారు. ఆ సమయంలో శ్రావణ్కి వేరొక వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించింది ప్రమీల. డబ్బులు ఇప్పించినటువంటి క్రమంలో ఆ డబ్బులు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అడుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రావణ్ని అడుగుతూ ఉంది, ఇంత లేట్ చేస్తే కరెక్ట్ కాదు, డబ్బులు ఇచ్చేయండి, నేను ఎంతైతే ఇచ్చాను మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తే నేను మధ్యవర్తిగా ఉన్నాను, నేను మాటలు పడాల్సి వస్తుంది, నేను అతనికి ఇచ్చేస్తాను అని చెప్పి శ్రావణ్ని అడగటం స్టార్ట్ చేసింది. అయితే శ్రావణ్ ఇక్కడ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే, శ్రావణ్ మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు భర్తతో దూరంగా ఉంటుంది కాబట్టి నువ్వు నాతో ఉండు, నాతో కలిసి ఉంటే డెఫినెట్గా నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు నీ భర్త కూడా నీ దగ్గర లేడు, నువ్వు నాతో ఉండని చెప్పి ఇలా బ్లాక్మెయిల్ చేయటం, ఈ విధంగా టార్చర్ పెట్టడం, వెంట పెట్టడం, వేధించడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇతను టార్చర్ భరించలేక ప్లేస్ మార్చిన మళ్ళీ అదే విధంగా తనతో కొనసాగిస్తున్నాడు. ఒకవైపు ఏమో ఇచ్చిన డబ్బులు ఇవ్వట్లేదు, మరోవైపు ఈ లైంగికపరమైనటువంటి వేధింపులు కూడా ఎక్కువైపోయాయి ప్రమీల. సో అందుకే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ గొడవలు జరుగుతున్నాయి. ఇది మనసులో పెట్టుకుని శ్రవణ్ కాపు కాసి సుపారీ క్యాంకి డబ్బులు ఇచ్చి మరీ ఆమె పని ముగించుకొని ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో అటకాయించి అత్యంత దారుణంగా పదునైనటువంటి కత్తులతో ఆమె గొంతు కోసి ప్రాణం తీసినటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, భర్త కావచ్చు, నరసింహారావు వీళ్ళందరూ కూడా పోలీసులకి మళ్ళొక్కసారి కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి మొత్తం చూస్తూ ఉన్నారు, పరిస్థితిని పరిశీలిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, డబ్బులు ఇచ్చినటువంటి పాపానికి ఆ డబ్బులు ఇవ్వకపోగా శారీరకంగా వాడుకోవాలన్న ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు వాళ్ళు మళ్ళీ తిరిగి కేసు పెట్టడంతో ఈ ఘటనకి కారణమైనటువంటి పరిస్థితి. సో శ్రావణ్ని చాలా కఠినంగా శిక్షించాలి. చాలా రాక్షసులాగా ప్రవర్తించాడు. ఒక మహిళ ప్రాణం పోవటానికి కారకుడయ్యాడు. అతన్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తారు.